చెట్టుకున్న జ్ఞానం సంపద విలువ మనిషికి ఇస్తే ఈరోజు చెట్లు పెరుగుతాయి, మనుషులు చక్కగా మమతతో పెరుగుతారు. కాబట్టి ఆ చెట్ల దగ్గర నాకు ఎవరైనా పనిచేస్తున్నాడు చాలా ఇష్టం. చెట్ల శాఖలో పనిచేస్తున్నారు ఆయన అంటే కూడా నాకు చాలా గౌరవం, మంచి రచయిత. సరే, మా సాంబశివరావు గారు మేము ఫస్ట్ బస్మేట్స్. మా ఆఫీస్ పక్కనే వాళ్ళ ఆఫీస్ ఉండేది, ఇన్స్పెక్టర్ బాయిలర్స్ నాంపల్లిలో మా ఆఫీస్. సరే, రోజు అదే నెంబర్ 8, నెంబర్ 7 రెండే బస్సు ఉండేవి ఆ రోజున, డబుల్ డెక్కర్స్. అందులో వెళ్ళి సరిగ్గా నాలుగైదులో ఎక్కడ నాంపల్లిలో దిగడం, ఒక అడుగు నేను ముందు, ఒక అడుగు తన ముందు అనమాట. ఆ తర్వాత సాంబశివరావు గారు మా ఆఫీస్కి రావడం, అక్కడ మా ఆఫీస్లో ఆ రోజుల్లో అసలుగా చేయడం కుందుర్తి ఆంజనేయులు, శ్రీలా వీరాజు, తర్వాత లక్ష్మణ శాస్త్రి గప్పగంతుల, తిరుమల రామచంద్ర గారు మా ఆఫీస్కి వస్తూ కూర్చుండి ఏమో నా మీద పద్యం కూడా రాశాడు. ఆయన ఏదో స్మితపూర్వ వదన అని ఏదో వర్ణిస్తూ రాశాడు. అంటే ముందు నవ్వి తర్వాత మాట్లాడదాన్ని, ఇప్పుడు కొంచెం తగ్గింది. ఆ రోజుల్లో చాలా ఉండేది అలాగా, ముందు నవ్వైనా చెప్పైనా నవ్వనేవారు, అలా ఉండేది. అట్లా అనమాట. అట్లా వీళ్ళందరి మధ్య ఒక చిన్న పిల్లలాగా పెరిగినటువంటి నాకు భగవంతుడు ఇచ్చినటువంటి ఆ అవకాశాన్ని నేను ఎన్నడూ మర్చిపోలేను. అప్పుడు గోపాల్ శాస్త్రి గారిని కలవడానికి శాస్త్రి గారు వస్తున్నప్పుడు అప్పుడు వారి పరిచయం, అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఆయన అన్నట్టు మన స్నేహానికి 60 ఏళ్ళు నిండినట్టున్నాయి, మనకి ఇంకా 70 ఏళ్ళు నిండేవి, కానీ స్నేహానికి 60 ఏళ్ళు దాదాపు. అంటే నేను అండర్ఏజ్గా జాయిన్ అయ్యాను కొంచెం, అదేదో బాయ్ సర్వీస్ అని పోయింది. 40 ఏళ్ళు సర్వీస్ చేశాను, ఇంకా ఇంకో 2 ఏళ్ళు ఉండగానే రిటైర్ అయిపోయాను. సరే, ఇది ఇప్పటితో ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళ పరిచయం, నా అనుబంధం. ఇంకొక మాట చెప్పాలి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మా గన్నవరపు లలిత కుమారి గారిని నేను చూడటం ఇవాడే మొదలు. ఫోన్లో విన్నాను 4 రోజుల కిందట. ఆమె గొంతులో ఏదో ఆప్యాయత, నేను రాను అని చెప్పలేక రావలసి వచ్చింది. ఎందుకంటే ఇవాళ నేను రాలేని పరిస్థితి. మా అమ్మాయి వచ్చింది బెంగళూరు నుంచి, వాళ్ళంతా ఫ్రెండ్స్ అందరు ఇంట్లో ఉన్నారు. నేను ఒక గంటన్నర వస్తానని చెప్పి వాళ్ళకి అబద్ధం చెప్పి నేను ఇక్కడికి వచ్చేసాను. సరేలే వెళ్ళు అన్నారు, అయిపోయింది. అంటే ఆమె యొక్క మాట తీరు, ఆమె ఉస్మానియా యూనివర్సిటీలో రిజిస్ట్రార్ పనిచేస్తుంది. ఆవిడ సమాజురాలు కదా, అసమాజురాలు. ఉద్యోగరీత్యా అది, సరే వృత్తిరీత్యా ప్రవృత్తిరీత్యా ఇది. కాబట్టి వాళ్ళిద్దరినీ ఆ రెండింటినీ ఎవరైతే కలుపుకుని తిరగలుగుతారో వాడు సవ్యసాచి. ఆమెకి భగవంతుడు నిండా 100 ఏళ్ళు ఇవ్వాలని, ఇలాగే కార్యక్రమాలు చేసి 10 మందికి సహాయపడాలని మనసా వాచ కోరుకుంటూ నాకు ఈ సన్మానాన్ని ఇచ్చినటువంటి వాళ్ళందరికీ, మా అత్తగారు హైమవతి గారికి నమస్కరిస్తూ నమస్కారం. మా గురువు గారు మరో 2 మాటలు మీతో మాట్లాడతారు. మోదీ గారు నన్ను గురువు గారు ఉంటుంది, నేను సవితని. రేవంత్ గారు నన్ను పబ్లిక్ వైపు అనేవారు, అందువల్ల మీరు సవిత ఉన్నారు. అయినప్పుడు మంచి సోదరులు మీరు ఉన్నారు. ఒక మాట చెప్పాలని షాక్ గారు మాట్లాడిన తర్వాత శశాంక మాట వచ్చిన ఆ మాట వస్తే నాకు ఉదయం పొంగుతున్నా. శశాంక కొడుకు కుమారుడు పోలీసు భారతదేశం ఈనాడు నాకు సన్మానం చేయడం నాకు నిజంగా ఆనందంగా ఉంది. జీవితంలో నా వయసు బట్టి ఇంకో 89 2 తరాల వాడు నాకు మిత్రులుగా ఉన్నారు, తండ్రి కొడుకులు కూడా. సుధామ అతని తండ్రి వెంకట్రావు నాకు చాలా మిత్రులు. అలాగా కొంతమంది తండ్రులు కొడుకులు కూడా నాకు మిత్రులు అవ్వడం నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా ఈనాడు నాకు ప్రియమిత్రులైనటువంటి శశాంక కొడుకు ప్రియమిత్రుడు ఇప్పుడు నాకు కోరేటివాడు. ఆయన నాకు సన్మానం చేయడం నిజంగా నాకు ఆనందంగా ఉంది. ఈ లలిత గారు ఎందుకు సెలెక్ట్ చేశారో కానీ పార్దర్శి కానీ ఇక ముందు అన్ని సభలకు కూడా ఆయన్నే ముఖ్య అతిథిగా పిలిచి సన్మానం చేయాలని కోరుతున్నాను. ఈనాటి ఈ కార్యక్రమ వ్యాఖ్యాత రామకృష్ణారెడ్డి గారిని వేదిక మీదకి వేయించేసి ముఖ్య అతిథి గారి చేతి మీదుగా పురస్కారం అందుకోవాల్సిందని కోరుతున్నాను. చిరు సత్కారం.
మేడం దగ్గర రాని త్వరగా తీసేసా త్వరగా తీసే ఓకే అన్నా ఇప్పుడు ఇంకా దీపం దీపం మేడం ఓకే మీకు మేము సరదా కృతజ్ఞులం. అలాగే మీడియా వారికి, పాత్రికేయ మిత్రులకు అందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సభా కార్యక్రమాన్ని ముగిసేది తెలియజేస్తున్నామండి.